100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. Coming back to career point of it. ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ రాసాము, మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాము, లేదా నార్మల్ కాలేజ్లో సీట్ వచ్చేసింది, 5 years కంప్లీట్ అయిపోయింది. బట్ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇంజనీరింగ్ లాగా నేను ఐఐటీలో చదివేశాను, నాకు ఓన్లీ ప్లేస్మెంట్స్ వస్తాయి, చిన్న కాలేజ్లో చదివాను ప్లేస్మెంట్ రాదు అనేది ఉండదు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. సో మీరు ఎంత గ్రూమ్ అవుతారు, మిమ్మల్ని మీరు మీ నెట్వర్కింగ్ ఎలా చేసుకుంటారు. ఎస్, మీరు చిన్న కాలేజ్ నుంచి వచ్చారో పెద్ద కాలేజ్ నుంచి వచ్చారో దేర్ ఇస్ నో పార్ట్ ఆఫ్ ఇట్. కాకపోతే అడ్వాంటేజ్ పెద్ద కాలేజీలో ఏంటంటే మీతో పాటు చదువుతున్న పిల్లలందరూ బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి మీ నెట్వర్కింగ్ మంచిగా అవుతుంది ఫ్యూచర్కి. ఇక్కడ కాలేజ్లో ఏంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి కొంతమంది పేరెంట్స్ ఫోర్స్ వల్ల జాయిన్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఒక 5% ఉంటారు, దాంట్లో 50% ఉంటుంది హూ క్విక్లీ గో అప్ ఇన్ దర్ ల్యాడర్. ఇక్కడ అంత ఎక్కువ మంది ఉండరు, 5%. బట్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, లైఫ్లో చాలా త్వరగా పైకి వెళ్తూ ఉంటారు. సో అది చెప్తాను. సో ఇంజనీరింగ్ అయితే మనకు ఆ ఛాన్స్ లేదు, నాకు ప్లేస్మెంటే రాదు. సో నేను మళ్ళీ అమీర్పేట వెళ్ళాలి, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఏం కోర్సెస్ నేర్చుకున్నాను అక్కడ నేర్చుకుంటాను. ఇందులో అదేం ఇబ్బంది ఉండదు. చేసేసాం, ప్లస్ ఒక ఆర్కిటెక్ట్ కింద పని చేసాం ఒక 1 year. సో మీ ఈ 5 years లోనేనా అది కూడా? ఎస్, 4 years, దట్స్ వాట్ 3 years స్టడీ, 1 year ఈజ్ ఎలెక్టివ్స్ అండ్ ప్రాజెక్ట్, 1 ఈజ్ మ్యాండేటరీ దట్ దే హ్యావ్ టు, వాళ్ళు ఒక ఆర్కిటెక్ట్ కింద పని చేయాల్సిందే, ఆప్షన్ లేదు వాళ్ళకి. దెన్ మీరు తర్వాత కన్సల్టెన్సీ పెట్టుకొని రన్ చేస్తారా లేదా ఇంకొకరి కింద పని చేస్తారా, మీ చాయిస్ అది. సపోజ్ నా దగ్గర టాలెంట్ ఉంది బట్ కమ్యూనికేషన్ లేదు, సో ఐ హ్యావ్ టు వర్క్, అంటే ఇంకొకరి కింద పని చేయాల్సిందే, నాకు ఆప్షన్ లేదు. బట్ నా దగ్గర కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది, టాలెంట్ లేదు, దెన్ నేను 1 తెచ్చుకుంటాను, టాలెంట్ ఉన్నాడు నా కింద పెట్టుకుంటాను, ఇద్దరం కలిసి రన్ చేస్తాం ఆ కన్సల్టెన్సీ. ఇలా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఒక ఆర్కిటెక్ట్ అంటే అంబ్రిల్లా టైప్, లైక్ హీఈస్ ద పినకల్, టాప్లో ఉంటాడు, ఆయన కింద సివిల్ ఇంజనీర్స్, ఇంటీరియర్ డిజైనర్స్, ప్లానర్స్, సర్వేయర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్ టీమ్, ఇవన్నీ ఆయన కింద వర్క్ చేస్తారు. దెన్ అలా కిందికి మొత్తం నెక్స్ట్ ఇట్లా నేను ఒక 5 అంబ్రిల్లాస్ పెట్టుకున్నాను అనుకోండి, 5 teams. ఐ జస్ట్ నీడ్ టు కమ్యూనికేట్, అంతే, నేను ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో దట్ వే యూ ఎర్న్ హ్యూజ్ అమౌంట్స్. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ అనుకోండి, నా షోరూమ్ లేదా నా ఆఫీస్ ఎంత బాగుండాలంటే నార్మల్ పర్సన్కి చూసిన వెంటనే అబ్బా నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చాను, చాలా బాగుంది, సో వీడు నాకు మంచి ఇంటీరియర్ డిజైన్స్ ఇస్తాడు అనుకుంటాం. అలా లేదంటే ఎవడు రాడు, మళ్ళీ ఇప్పుడే వస్తా అంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు. అదే ఆర్కిటెక్చర్లో అలా చూడరు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నా దగ్గర 50 లక్షల బడ్జెట్ ఉంది, అందులోపల నాకు ఇట్లా కావాలి అని చెప్పడానికి వస్తాం. సో అది ఎవరు చేస్తారు, వాళ్ళ దగ్గరికే పోతాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఆఫీస్ ఎలా ఉంది, అది మీ పెద్ద పట్టింపు ఉండదు. నా బడ్జెట్లో ఎవరు కడతారు ఇల్లు, సో అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. సో బ్యాంక్ బ్యాలెన్స్, ఫుల్ సేవింగ్స్, ఈ రెండింటికి అక్కడ డిఫరెన్స్ వస్తుంది ఇంటీరియర్ డిజైన్కి ఇక్కడ. సో ఇంటీరియర్ డిజైన్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఎవరైనా ఇంటీరియర్ డిజైన్ అవ్వచ్చు, దిర్ ఇస్ నో లిమిట్ అక్కడ. ఆర్కిటెక్చర్లో మాత్రం బీఆర్క్ మ్యాండేటరీ, మీరు డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ చేసినా మిమ్మల్ని ఆర్కిటెక్ట్ కింద తీసుకోరు. నేను సివిల్ ఇంజనీర్ అయినా ఆర్కిటెక్ట్ అవ్వలేను, సో మీరు బీఆర్క్ చేయాల్సిందే. గవర్నమెంట్ రూల్ ప్రకారం 140 square feet కంటే ఎనీథింగ్ పెద్దగా ఉంటే అది ఒక ఆర్కిటెక్ట్ సైన్ చేయాల్సిందే. నా మీరు అంటారు, అరే ఊర్లలో బిల్డింగ్ కడుతున్నారు, మరి ఎవరు సైన్ పెట్టాడు కదా ఎలా అని. మనకు తెలియదు, అది మనం ఓన్లీ మేస్త్రితోటి అక్కడ ఎంగేజ్ చేస్తాము, ఇల్లు కట్టేస్తారు, బట్ అది గ్రామ పంచాయతీకి వెళ్ళి అప్రూవల్ వెళ్ళాలి. ఎవరు ఇస్తారు అప్రూవల్, అది అగైన్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళే ఇవ్వాలి. సో ప్రతి ఊరికి, ఆ చిన్న టౌన్కి, గ్రామ పంచాయతీకి ఒక ఆర్కిటెక్ట్ ఉంటూనే ఉంటారు. సో వాళ్ళు అవి మీకు డీటెయిల్స్ ఇస్తారు, అలా ఉంటుంది. నా కెరీర్ పాయింట్ వచ్చేసి వీళ్ళు బేసిక్ సాలరీ, మీరు సాఫ్ట్వేర్లో ఎలా అయితే 25,000 నుంచి మొదలుపెట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు, 10,000 ఒక 10 years తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 25,000కి జాయిన్ అయ్యాడు. 10 years తర్వాత మీరు ఎక్కడ ఊహించగలరు అతన్ని? చాలా టాప్ ప్లేస్లో ఉంటుంది. ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు 10 yearsలో? 10 yearsలో మేబీ lakhs. ఎన్ని lakhs? కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 25,000. మేబీ ఇది క్రియేటివ్ రంగం కాబట్టి మేబీ 10 to 20, 30. సాఫ్ట్వేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సాఫ్ట్వేర్ 10 years తర్వాత మేబీ 2.5 or 3 lakhs. తర్వాత 20 years తర్వాత 3.5 or 4.
సో మేనేజర్ లెవెల్కి వెళ్ళినప్పుడు మేబీ 5 lakhs అలా 5 lakhs. Still you are in the 5 lakhs category only. Now imagine చేసుకోండి మీరు సివిల్ ఇంజనీర్ he does the same. డిఫరెన్స్ చెప్తాను మళ్ళీ సివిల్ ఇంజనీర్కి ఆర్కిటెక్ట్కి ఐల్ కమ్ బ్యాక్. బట్ సివిల్ ఇంజనీర్ కూడా 25,000 దగ్గర స్టార్ట్ చేస్తాడు, లేదా 15,000 దగ్గర స్టార్ట్ చేస్తాడు. ఆర్కిటెక్ట్ 25,000, సాఫ్ట్వేర్ 25,000. సో సివిల్ ఇంజనీర్ విల్ టేక్ 20 years టు బికమ్ ఏ మేనేజర్, ఆ 10 years మినిమం. అంతకంటే ముందు అయితే మేనేజర్ అవ్వడు. మేనేజర్ అయిన తర్వాత ఆయన శాలరీ ఎంత అవుద్ది, ₹1,00,000 అవుద్ది. బట్ ఆయనకు ఒక ఫెసిలిటీస్ ఉంటాయి, ఆయన బాస్ ఆఫ్ ద ప్లేస్ కాబట్టి ఆ ఫీలింగ్కి ఆ శాలరీకి హీఈస్ హ్యాపీ. సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హీ ఆల్సో 10 మేనేజర్ అవుతాడు, హీ ఆల్సో గెట్స్ అరౌండ్ 2 lakhs 3 lakhs, హీ ఈస్ హ్యాపీ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆర్కిటెక్ట్ హీ విల్ నెవర్ బీ ఇన్ టు దట్ పార్ట్ ఆఫ్ ఇట్. హీఈస్ ఆబ్వియస్లీ బాస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇండివిజువల్గా. సో 10 yearsకి తన నెట్వర్క్ కానీ స్కోప్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ చాలా హెవీగా అయిపోతాయి. సో హీ మే నాట్ బీ ఇన్ ద 2 lakhs 3 lakhs అవ్వాలి. నార్మల్ నేను ఒక డమ్మీ పర్సన్ అయితే కూడా నేను సేమ్ వాళ్ళు ఎవరైతే 3 lakhs 4 lakhs అని చేస్తున్నారో నేను కూడా అదే అని చేస్తాను. బట్ నా నెట్వర్క్ బాగుండి, కమ్యూనికేషన్ బాగుంటే నా స్కై ఈజ్ లిమిట్ ఫర్ మీ. స్కై ఈజ్ ద లిమిట్. అది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మన హైదరాబాదీ అతను ఆయన డిప్లొమా చేశారు, సౌదీ వెళ్ళారు, అక్కడ వర్క్ చేశారు. బట్ అతనికి జీలు ఏంటంటే ఇంకా నేను ఎక్కువ చేయాలి, ఎందుకంటే తను ఒకరి కింద పని చేస్తున్నాడు అక్కడ. సో నేను వెనక్కి వచ్చి చేస్తానని దెన్ హైదరాబాద్ వచ్చి మన జేఎన్ఎఫ్ఎల్ అంతకుముందు పార్ట్ టైం బీఆర్కి ఉండేది. సో ఈవినింగ్ చేసేవాడు కాలేజ్, మార్నింగ్ ఆయన జాబ్ చేసుకునేవాళ్ళు. 6 years అయిపోయింది. దెన్ మళ్ళీ దుబాయ్ వెళ్ళారు. ఇన్స్టెడ్ ఆఫ్ సౌదీ ఈవెంట్ దుబాయ్ మళ్ళీ వర్క్ చేశారు 3 years. సో చూడండి, అక్కడ ఒక 3 years, మళ్ళీ 6 years, అక్కడ ఒక 3 years చదువుతూనే ఉన్నాడు ఆయన మళ్ళీ. సో చూసి మళ్ళీ అక్కడ అర్థమైంది నేను ఆర్కిటెక్ట్ అయ్యాను, బట్ ఇంకా కింద పని చేస్తూనే ఉన్నాను, ఇంకా పైకి వెళ్ళలేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే దే షార్ట్ కట్ మెథడ్. అందరూ ఏంటి కన్స్ట్రక్షన్ చూస్తే మాస్టర్స్ చేయాలని లేదా ఎంయూఆర్పి వెళ్ళాలని. ఈయన ఏం చేస్తారు, నేను ఎవరి కింద పని చేస్తున్నాను, ప్రాజెక్ట్ మేనేజర్ కింద పని చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు, మేనేజ్మెంట్ ఎంబీఏ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసినది. సో నా బ్యాక్గ్రౌండ్ నుండి నేను ఆ పొజిషన్కి వెళ్తే డిఫరెంట్ స్టోరీ, అది అర్థమైంది ఆయనకి. వెంటనే ఇండియాకి వచ్చారు మళ్ళీ 3 years తర్వాత. మన నిక్మర్ ఉంది హైదరాబాద్లో హైటెక్స్ దగ్గర. సో హీ జాయిన్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్స్, 1 year కోర్స్ దట్ ఈస్ హీ కంప్లీటెడ్. మళ్ళీ వెళ్ళిపోయారు దుబాయ్. సో హీ వర్క్ ఫర్ 2 years. దాని తర్వాత స్ట్రైట్ అవే సౌదీకి వెళ్ళారు, అక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఉండొచ్చు చెప్పండి అప్రాక్సిమేట్గా? క్రోర్స్లో ఉంటుందేమో. క్రోర్స్లో ఉంటుంది, బట్ ఎన్ని క్రోర్స్ అంటే ఏంటి ప్రాజెక్ట్ తెలియదు కదా మాకు. ప్రాజెక్ట్ జస్ట్ ఇమాజిన్, మీ ఇమాజినేషన్ కోసం ఒక ప్రాజెక్ట్ ఎన్ని క్రోర్స్ ఉండొచ్చు? ఒక 20 crores. 20 crores మేబీ నా వైపు నుంచి. ఓకే, ప్రాజెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి 10 times చేశారు అనుకోండి, 200 crores. నో, ఇట్ ఈస్ 3,000 crores ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. 3,000 crores. ఓకే. సో హీఈస్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ దట్ ఎంటైర్. సో ఇమాజిన్ చేసుకుని ఆయన కన్సల్టెన్సీలోనే వర్క్ చేస్తున్నారు. సో ఈ ఆర్కిటెక్చర్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఆర్కిటెక్ట్స్ అవుతారో ఫ్యూచర్లో దే డోంట్ వర్క్ ఫర్ సంథింగ్ ఆర్ కన్సల్టెన్సీ పెట్టినప్పుడు ఏదైనా సరే బిల్డింగ్ కాస్ట్ బేస్ చేసుకొని ఒక పర్సంటేజ్ తీసుకుంటారు వాళ్ళు చార్జెస్. సో బేసిక్ వచ్చేసి 2% నుంచి మంచి హై ఎండ్, ఇప్పుడు అంబానీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు 15% తీసుకుంటారు. మీరు ₹1,00,000 అంటే 15 లక్షలు ఆయనే తీసుకుంటాడు. సో మిగతాది ఖర్చు పెడతాడు. సో అట్లా సౌదీలో ఫ్రీ ట్యాక్స్. ఇమాజిన్ మినిమం నేను ఒక 5% వేసుకున్నాను అంతే. సో ఎన్ని క్రోర్స్ వచ్చాయి చెప్పండి? 150 crores. సో ఒక్క ప్రాజెక్ట్ మీద 3 years ఎగ్జిక్యూట్ చేయడానికి 150 crores వచ్చాయి. సో నేను అందరూ ఆ విధంగా అవ్వడానికి ఏమి ఉండదు, బట్ ఐ కెన్ గివ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో 1 project ఈజ్ ఎనఫ్. నా 10 తరాలు కూర్చొని వాళ్ళు తినచ్చు. సో అలా మల్టిపుల్ పీపుల్, అంటే చాలామంది ఉన్నారు అరౌండ్ ఆ 1,000 crores ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. అట్లీస్ట్ 100 crores ప్రాజెక్ట్ హైదరాబాద్లో నౌ దెర్ ఆర్ అట్లీస్ట్ 100 people ఆర్ దేర్ హూ ఈస్ ఎగ్జిక్యూటింగ్ 100 crores ఆఫ్ ప్రాజెక్ట్స్. అంత వర్క్ చేస్తున్నారు. అండ్ ముంబై, ఢిల్లీ ఈజ్ ద బెంగళూరు నౌ. వీళ్ళు ఎప్పుడు టాప్లో ఉండాలి. నౌ ఆ టాప్ వాటిలో ఉన్న కూడా కీ ఆర్కిటెక్ట్ ఎవరంటే హైదరాబాదీ వాళ్ళే. సో అంత బాగా ఫేమస్ అయ్యారు హైదరాబాదీ వాళ్ళు. సో ఐ డోంట్ నో, సమ్హౌ హైదరాబాదీ వాళ్ళు డిమాండ్ చాలా బాగుంది. సో యుఎస్, ఆస్ట్రేలియాలో కూడా ప్రాజెక్ట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయితే వీళ్ళు కీ పార్ట్ ఉంటారు దాని లోపల. సో అట్లా డెవలప్ అయ్యారు. దట్ ఈస్ వన్ వే. మన తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బాగానే టీచ్ చేస్తున్నారు వాళ్ళకి, స్టూడెంట్స్కి. సో దే గ్రోయింగ్ వెల్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఇట్.
సో ఎగ్జాంపుల్ మీకు బేరీస్ బేసిక్ కూడా చెప్పాను, లైక్ ఐటీ సెక్టర్ ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, 10 years to 20 years వేర్ ఆల్ దే స్టాండ్స్ ఇన్ టు ద పాయింట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ సివిల్ ఇంజనీర్కి ఆర్కిటెక్చర్కి డిఫరెన్స్ అండి. సివిల్ ఇంజనీర్కి బేసికలీ ఏం చేస్తారు, ఒక ఆర్కిటెక్చర్ ఇచ్చిన ప్లాన్ని గవర్నమెంట్ బాడీకి అంటే హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ వెళ్తుంది, అది అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయినా తీసుకొచ్చిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఓనర్ ఒక సివిల్ ఇంజనీర్ని పెట్టుకుంటాడు, ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు. సో యాజ్ పర్ ద ప్లాన్ ఉందా లేదా అని మళ్ళీ చెక్ చేయడానికి ఆర్కిటెక్ట్ని పిలిపిస్తారు. అలా పిలిచిన ప్రతిసారికి వీల్ చార్జ్ సమ్ అమౌంట్. అలా కూడా నెంబర్ ఆఫ్ విజిట్స్ని బట్టి ఫస్ట్ ఫుటింగ్ వేసేటప్పుడు, దెన్ స్లాబ్ వేసేటప్పుడు, దెన్ ఇంటీరియర్స్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ దే చార్జ్ మనీ. సో అలా మీకు యాడ్ అండ్ అడ్వాంటేజ్ అదొకటి. సో సివిల్ ఇంజనీర్ హోల్ డే అక్కడ ఉండి వర్క్ చేస్తూనే ఉంటారు. సో మినిమం 8 hours వర్క్ చేస్తారు సివిల్ సైట్ మీద. మీరు అలాగే ఆర్కిటెక్ట్ని చూస్తే కేవలం గంట సేపు ఉంటాడు. ఆ విజిట్ చేసినప్పుడు 1 hour చూస్తాడు, అన్నీ ఓకే అనుకొని వెళ్ళిపోతాడు. అంటే ఆఫీస్ వర్క్, యువర్ జాబ్ ఈజ్ హోల్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్ అండ్ ఎంజాయింగ్. బట్ సివిల్ ఇంజనీర్ మీకంటే ఎక్కువ కష్టపడతాడు, బట్ సాలరీ ఈజ్ గోయింగ్ డౌన్. అండ్ తను కేవలం సాలరీ బేస్డ్ ఉంటాడు. అలా కాకుండా మీరు ఓన్ మనీ ఉంటే ఆబ్వియస్లీ యూ విల్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్. కన్స్ట్రక్షన్ వైపు ఉండి ఎవరైతే ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారో యూ విల్ ఎర్న్ మనీ బికాస్ యూఆర్ బిజినెస్ దేర్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. నా అమ్మాయిలు ఈ కెరియర్ వాళ్ళకి సూట్ అవుతుందా లేదా? సో మీరు ఓవరాల్గా ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్ చూసుకుంటే 60 to 70% అమ్మాయిలే ఉంటారు ఆర్కిటెక్చర్లో. అబ్బాయిలు ఓన్లీ 30 to 40%. రీజన్ బయటికి పోవాల్సిన అవసరం లేదు. సో యూ విల్ సిట్టింగ్ హ్యాపీలీ ఇన్ ద హౌస్ అండ్ యూ విల్ బీ ఎగ్జిక్యూటింగ్. బట్ అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్లో చూస్తే కేవలం 1%, 99% బాయ్స్. మీరు ఎక్కడ కూడా సైట్ మీద ఒక అమ్మాయి నుంచొని ఎగ్జిక్యూట్ చేయడం చూడరు. ఆఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం మొదలైంది. అసలు ఉన్న వాళ్ళు కూడా అదే కన్స్ట్రక్షన్ ఆఫీస్లో ఉంటారు, బట్ దే గో ఆన్ ద స్ట్రక్చర్ సైడ్, అంటే సిస్టమ్ మీద కూర్చొని స్ట్రక్చర్స్ డిజైన్ చేస్తారు. బట్ నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఆన్ ద సైట్. ఎందుకంటే సైట్లో కూడా 90% డామినేటెడ్ బై మేల్ కమ్యూనిటీ, ఒక 10% మాత్రమే ఫీమేల్, అది కూడా లేబర్ కమ్యూనిటీలో ఉన్నారు. నో బడీ ఈజ్ ఇన్ టు దట్ హైయర్ పొజిషన్స్. సో మెల్లమెల్లగా చేంజెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియా మొత్తానికి బీఆర్క్ చేసి ఎంబీఏ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసి వర్క్ చేస్తున్న వాళ్ళు కేవలం 5 మంది అమ్మాయిలు ఉన్నారు. దే ఆర్ ద బాసెస్ ఆఫ్ దట్ ఎంటైర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దే అర్న్ హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్. మేబీ ₹1 కోటి కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ సాలరీ. సో బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్. సో ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్ ఫర్ ద ఫీమేల్, ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్లో. ఎందుకంటే మీరు ఒక చోట ఇంకో చోటుకి మూవ్ అవ్వడం ఉండదు. అదే మేల్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతారు. ఈ కంపెనీ ఆ కంపెనీ సేమ్ ఐటీలో ఎలా మూవ్ అవుతారు, దీనిలో కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారు, అలా మూవ్ అవుతూ ఉంటారు. సో ఫీమేల్ అలా తొందరగా మూవ్ అవ్వరు. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే అల్టిమేట్లీ యూ వాంట్ రీచ్ లైక్ బీఆర్క్ చేశారు, మీరు ఆర్కిటెక్ట్ అయ్యారు, మీన్స్ బేసిక్లీ జూనియర్ ఆర్కిటెక్ట్, దెన్ సీనియర్ ఆర్కిటెక్ట్, దెన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద, దెన్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, దెన్ దాని తర్వాత అయ్యేది ప్రాజెక్ట్ మేనేజరే. సో ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి ఇన్ని స్టెప్స్ స్కిప్ చేయాలంటే ఎంబీఏ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్ట్రైట్ అవే మీరు జంప్ చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు స్టడీ ద 2 years ఆఫ్ నాలెడ్జ్. సో దట్స్ ఇట్. దట్స్ ఓవరాల్ ద ఆర్కిటెక్చర్ కెరియర్ పాయింట్ ఆఫ్ ఇట్. హౌ డు కమ్ ఇన్ టు దిస్. మీరు చెప్పిన అన్నిట్లో నాకు మంచిగా అట్రాక్టివ్గా మంచిగా అనిపించింది ఏంటంటే టోటల్ ఎక్కువ అమ్మాయిలు ఉంటున్నారు ఇందులో. ఒక సేఫెస్ట్ జాబ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మనం చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ ఫర్గాట్ టు టెల్. ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ కోర్స్ చేశారు, అయిపోయింది. నవ్ 140 SFT ఎనీథింగ్ మోర్ దెన్ యూ హ్యావ్ టు సైన్. ఇప్పుడు నేను సైన్ చేశాను, డూ ఐఎమ్ లయబుల్? నో, దట్ ఈస్ ఓన్లీ ది ప్రొఫెషన్ ఇన్ ఇండియా విచ్ ఇస్ నాట్ లయబుల్. మీరు ఇప్పుడు డాక్టర్ అయ్యారు, మీరు ఒక సైన్ పెట్టారు ప్రిస్క్రిప్షన్ మీద, సంథింగ్ హ్యాపెన్ రాంగ్, యువర్ లయబుల్ ఆర్ నాట్ లయబుల్? యువర్ CA చార్టెడ్ అకౌంట్, మీరు సైన్ పెట్టారు, సంథింగ్ వెంట్ రాంగ్, యువర్ లయబుల్. లాయర్, ఈవెన్ ద లాయర్ కంపెటింగ్, బట్ ఈవెన్ యూ పుట్ ద సిగ్నేచర్, యూ విల్ బి లయబుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద ప్రొఫెషనల్ కోర్సెస్ రైట్ నౌ. ఇంజనీరింగ్ యూ డోంట్ హ్యావ్ ఎ సిగ్నేచర్, నథింగ్ టు డూ ఆన్ దట్. సో ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ అనేది నాట్ ఎ ప్రొఫెషనల్ కోర్స్, ఇట్స్ ఆల్వేస్ వర్క్ కేటగిరీ పార్ట్ ఆఫ్ ఇట్. సో అలా చూసుకున్నప్పుడు ఆర్కిటెక్చర్లో ఓన్లీ ఏంటంటే మీరు సైన్ పెడతారు, డిజైన్ చేశారు, క్లయింట్కి ఇచ్చారు, క్లయింట్ తీసుకెళ్ళి హెచ్ఎండిఏలో అప్రూవ్ చేశారు. సో హెచ్ఎండిఏ సేస్ దట్ పాస్డ్ లేదా ఫెయిల్డ్, అంతే. సో పాస్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ ఓనర్స్ జాబ్, ఇట్స్ సివిల్ ఇంజనీర్ జాబ్, నాట్ ఎట్ ఆల్ ఆర్కిటెక్ట్స్ జాబ్. ఇప్పుడు పంజగుట్లోనే పడిపోయింది ఫ్లైఓవర్ కింద, అది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు?
ఆ కన్స్ట్రక్షన్ ఎవరైతే టీం ఉందో వాళ్ళ మీద పడింది కేసు తప్పితే ఆర్కిటెక్ట్ మీద ఎప్పుడు రాలేదు. ఓకే. సో రీజన్ ఏంటంటే ఆర్కిటెక్ట్ డిజైన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. వీళ్ళు గ్రౌట్ చేసేటప్పుడు కింద భూమి లోపల గ్రౌట్ సరిగ్గా చేయలేదు, ఆ వాటర్ సీపేజ్ అయింది. కేవలం ఒక 1 ఇంచ్ మాత్రమే ఇంత డిఫరెన్స్ వచ్చింది అంతే, పడిపోయింది అంతే, బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇండియాలో లక్కీ దట్ ఆర్కిటెక్చర్ డజంట్ కమ్స్ అండర్ ద లయబిలిటీ, అది సేఫ్. నెక్స్ట్ మీరు ఆల్రెడీ చెప్పాను ఇందాక 140 SFT ఎనీథింగ్ బియాండ్ మీ సిగ్నేచర్ ఉంటేనే పాస్ అవుతున్నారు, లేకపోతే పాస్ అవ్వదు. సో మీరు అమ్మాయిగా ఉండి ఈ రోజులో కూడా ఇంకా ఉంది అంటే అమ్మాయి పెళ్ళైన తర్వాత బయటకు వెళ్ళకూడదు, ఇంట్లో ఉండాలి, అలా స్టిల్ యూ కెన్ సర్వైవ్. యూ డజంట్ నీడ్ ఆఫీస్. ఇంట్లో ఉన్న మీరు ఒక హాల్ని కానీ ఏదైనా కొంచెం నీట్గా చేసుకొని ఆఫీస్ కింద రన్ చేసుకొని యూ డిజైన్ ఇట్, సెల్ ఇట్, అంతే. ఇంక మీరేం చేసాను పని లేదు. లేదు నేను డిజైన్ కూడా చేయను అనుకుంటే దెన్ డిప్లొమా వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ బాగా కష్టపడతారు, డిజైన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ దే డజంట్ హ్యావ్ ఎ సిగ్నేచర్ పవర్, అంటే వాళ్ళకు లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆర్కిటెక్ట్ దగ్గర వస్తారు సైన్స్ తీసుకోవడానికి, దే కమ్ టు యూ, ఓకే, మీరు సైన్ పెడతారు, పర్సంటేజ్ తీసుకుంటారు. అంటిల్ మీ సిగ్నేచర్ హ్యాండ్ వర్క్ చేస్తే స్టిల్ యూ ఎర్న్ మనీ. అందుకే ఆర్కిటెక్చర్లో అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ 0, అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఏదో ఒక విధంగా మీరు వర్క్ చేసుకుంటూ మీరు సంపాదిస్తారు. అది మీరు మీ ఓన్ కన్సల్టెన్సీ రన్ చేసి ఎక్కువ ఎర్న్ చేస్తారా, లేదు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఇంట్లోనే ఉండి నేను ఎర్న్ చేసుకుంటానా, అది మీ అవకాశం. లేదు నేను ఇవన్నీ చేయను, నేను సాఫ్ట్వేర్ అమీర్పేట్కి వెళ్ళి సాఫ్ట్వేర్ చేసుకుంటాను, మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇట్స్ ఎ డిగ్రీ. సో అలా కూడా మీకు అవకాశాలు. సో దిస్ ఇస్ ఎ డిగ్రీ, బట్ అదర్ పీపుల్ అంటే వేరే వాళ్ళు దీనిలోకి రాలేరు, మీరు ఎక్కడికైనా పోవచ్చు. ఎక్సెప్ట్ డాక్టర్ చేయలేరు, కానీ మిగతా అన్ని కోర్సులు మీరు చేసుకోవచ్చు. సేమ్ డాక్టర్ కూడా ఆర్కిటెక్ట్ అవ్వలేడు, మిగతా అన్ని కోర్సెస్ చేసుకోవచ్చు ఆయన కూడా. సో ఇదొక పెక్యులియర్ సిచ్యువేషన్ అనమాట. నేను సివిల్ ఇంజనీరింగ్ అయిపోయి నేను మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేయాలంటే చేయలేను, నేను కంపల్సరీ మళ్ళీ బీఆర్ చేయాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే ఈ డిప్లొమా చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్కి ప్రమోషన్ ఇస్తారు, ఈసెట్, మన ఎంసెట్ లాగా ఈసెట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి స్ట్రైట్ అవే సెకండ్ ఇయర్కి ప్రమోషన్ ఇస్తారు. ఇందులో అలా ఉండదు, మళ్ళీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకుంటూ రావాల్సిందే, 5 years చేయాల్సిందే కంపల్సరీగా. సో అదొకటి డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే డిప్లొమా చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏముంటుందంటే వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ గెయిన్ చేశారు కాబట్టి వాళ్ళు చదువుకుంటూనే ఇంకో దగ్గర వర్క్ చేసుకోవచ్చు. ఈవినింగ్ కాలేజ్ 3:30కి అయిపోతుంది, ఆల్మోస్ట్ కొన్ని కాలేజెస్ 9 గంటలకు మొదలై 3:30కి అయిపోతాయి. వాళ్ళు దగ్గరలో ఉన్న ఆర్కిటెక్ట్స్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ వర్క్స్ చేసుకోవచ్చు, 4 to 8 దే విల్ వర్క్ అలా. సో సబ్జెక్ట్స్ వచ్చేసి వీళ్ళకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఎన్విరాన్మెంటల్, దాని తర్వాత మోడల్ మేకింగ్ ఉంటుంది. సో ఇవి బేస్ చేసుకొని సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3 అట్లా స్టెప్ వైజ్ దే గోయింగ్ ఫర్ ఇట్. ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్లానింగ్ దే విల్ యాడ్ ఇట్ ఆన్ యాజ్ ఎలెక్టివ్ ఆర్ నాట్. స్పెషలైజ్డ్ మనం అర్బన్కి వెళ్తున్నామా, లేకుంటే ల్యాండ్స్కేప్ వెళ్తున్నామా, కన్జర్వేషన్ వెళ్తున్నామా, ఎలెక్టివ్స్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ యాడ్ చేస్తారు దీని లోపల. సో ఇదండి దాని కోర్స్ సంబంధించింది. థ్యాంక్ యూ అండి. ఒక క్లియర్ పిక్చర్ అయితే ఆర్కిటెక్చర్గా మనం ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.